పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎప్పుడూ అండగా ఉంటారని 21 వార్డు ఇన్ఛార్జి కోయల్కర్ మస్తాన్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 21వ వార్డులో వార్డు ఇన్ఛార్జి కోయల్కర్ మస్తాన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. అలాగే ఈ సన్నబియ్యం కార్యక్రమానికి మద్దతు తెలిపిన మంత్రులకు, ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు వస్తాదు కృష్ణ, ప్రసాద్, దైత కుమార్, కూర దేవయ్య, వార్డు మహిళలు పాల్గొన్నారు. సన్నబియ్యం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది. సన్నబియ్యం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు. ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం ఈరోజు 21వ వార్డులో ప్రారంభించబడింది. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఇట్టి సన్నబియ్యం సంబరం కొద్ది మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ, మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మెచ్చుకుంటూ, స్థానిక ఎమ్మెల్యే అభిపు ఆశీనాన్ని మెచ్చుకుంటూ చాలా సంబరపడిపోతూ సన్నబియ్యమే తింటాము. ఇంత దొడ్డు బియ్యము ఇచ్చినా కానీ మేము తిన్నాం కూడా. ఇది చాలా మంచి పథకం అని మేము భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, స్థానిక శాసనసభ్యులు ఆల్సీనన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.